అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇక్కడ చిట్ట చివరి మాట చూడండి, అందరూ ఆయన మీదే నేరం మోపుతా ఉంటే తండ్రి కూడా దేవుడి న్యాయం ఏంటి? చిట్ట చివరికి అంటాడు కదా దేవుడి న్యాయం. దేవుడి న్యాయం ఏది? దేవుడి న్యాయం తండ్రికి కూడా చిట్ట చివరికి ఏం చేశాడంట, నా కుమారుడా నాకు తెలుసు నిన్ను విడవటం వల్ల ఎంత ఎడబాటు ఉంటుందో, నాకు తెలుసు నిన్ను కొట్టించడం వల్ల ఎంత దెబ్బ తగిలిందో, నాకు తెలుసు నిన్ను ఎంత హింసించడం వల్ల ఎంత రక్తం కార్చి నానా బాధపడతావు. ఉదయం 9 గంటలు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ మండు టెండలో ఏలాడుతుంటే నీ బాధ ఏంటో నాకు తెలియదు కాదు. అయినా ఈ మానవులను నేనేం చేశాను? లేదా మొదటి పాయింట్ చెప్పండి. నేను నిన్ను ప్రేమించానన్నాడు దేవుడు. లోకం ఎంతో ప్రేమ, ఆ ప్రేమను బట్టి నిన్ను నలగొట్టుకోవడానికైనా ఇష్టపడుతున్నాను, కానీ మానవులను మాత్రం రక్షించడానికి ఇష్టపడుతున్నాను. చెప్పబడటండి దేవుడి ప్రేమ అంటే నిన్ను నలగొట్టడానికి, నిన్ను చంపేయటానికి, నిన్ను వేసేయటానికైనా నేను అనాల్సిన పరిస్థితి వచ్చేసింది. కానీ ఈ మానవులు నేనేం చేయాలి? నీ నిమిత్తమై చెప్పండి, ఈ మానవుల నిమిత్తమై నిన్ను అలా చేయటానికి నేను కూడా, అంతేనా? తండ్రి తన కుమారుని నలగగొట్టుటకు కాదంటే లెక్క వేరుగుంటుంది, కుదరదంటే లెక్క వేరుగుంటుంది. చెయ్యబట్టుకున్నవాడు విడవకపోతే ఆ లెక్క వేరుగుంటుంది. కానీ విడవాల్సిన పరిస్థితి వచ్చింది, కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది, చంపాల్సిన పరిస్థితి వచ్చింది, గుద్దాల్సిన పరిస్థితి వస్తే ఇవన్నీ చూస్తున్నాడు. అదే శిలువ యాగం. ఎందుకంటే మనుషుల నిమిత్తమై నువ్వు ఇలాంటి కార్యం చేస్తే వాళ్ళు విముక్తి పొందుతారు. ఇంకా ఆయన పొందిన దెబ్బల చేత ఓకే ప్రూవ్. ఆయన దెబ్బలు పొందితే నీకు స్వస్థత వచ్చింది చెప్పు, ఎట్లా వచ్చింది? ఇప్పుడు అన్నాడంట, అంటే గాయానికి ముందేయకుండా, గాయానికి ఇంజక్షన్ చేర్చకుండా ప్రార్థన చేస్తే అన్నా కదా. మారు మోగింది హైదరాబాద్లో ఒక శవం చచ్చిపోతే పోలీస్ ఆఫీసర్ కుమార్తె, క్రైస్తవులే గుర్తుపెట్టు, వాళ్ళు వేరే అనుకునేవారు. క్రైస్తవుల ఇంట్లో ఒక ఆమె చచ్చిపోతే, ఆమె పోలీస్ ఆఫీసర్ కుమార్తె చచ్చిపోతే 3 రోజుల పాటు ఆ శవాన్ని ఇంట్లో పెట్టి ఏసై లేపుతాడని ప్రాపకాండ చేసుకొచ్చారు. వాళ్ళు ఎందుకు పెట్టారో తర్వాత అయితే 3 రోజుల పాటు శవం పెడితే వాసన వచ్చేస్తే జనాలందరూ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు మా ఏసై లేపుతాడని ప్రాపకాండ చెప్పింది. ఏసై లేపుతాడా అట్లా వాళ్ళు ఎందుకు లేపలేదంటారా? మామూలు చెప్తారా? జాగ్రత్తగా మనం గమనిస్తే ఏసై లేపడం, ఏసై అంత్య దినాన్ని లేపుతాడు. ఎవరిని బయట మధ్యలో ఎవరిని లేపడం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన రాకతో మన పోకడ